అధికారుల ఇల్లు అంటే ఫైళ్ల గుట్టలు, పుస్తకాల అల్మరాలు కనిపించాలి. కానీ ఓ మహిళా అధికారిని ఇంట్లో కనిపించింది మాత్రం నోట్ల గుట్టలు, బంగారం మెరుపులు. సివిల్ సర్వీస్ అధికారిని నుపురు బోరా అవినీతి బండారం బట్టబయలు కావడంతో వెంటనే అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అసలేం జరిగిందో చూద్దాం. అస్సాం రాజధాని గౌహతి నగరం. తెల్లవారకు ముందే ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు సివిల్ సర్వీసెస్ అధికారిని నుపురు బోరా ఇంటికి చేరుకున్నారు. సాదాసీదా తనిఖీ అనుకున్న లోపల అడుగుపెట్టిన క్షణంలోనే సీన్ సినిమాను తలపించింది. ఖరీదైన ఫర్నిచర్, విలాసవంతమైన ఇంటీరియర్స్, బంగారు మెరుపులు, అల్మరాలు తెరిచేసరికి నోట్ల కట్టలు కూడా బయటపడ్డాయి. 2019లో సివిల్ సర్వీస్లో ఎంపికైన నుపురు బోరా గోలాఘాట్ నివాసి. ఆమె ప్రస్తుతం సీఎం విజిలెన్స్ సెల్ అధికారినిగా పనిచేస్తోంది. కానీ బార్పేటలో సర్కిల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు లంచాలు తీసుకోవడమే కాదు, భూముల రూపంలో లబ్ధి పొందిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. తీవ్ర ఆరోపణలు, అభియోగాలు రావడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 6 నెలలుగా నిఘా పెట్టించారు. చివరకు బద్దలైంది నూపూర్ అవినీతి సామ్రాజ్యం. సెప్టెంబర్ 15న తెల్లవారకు ముందే జరిగిన సోదాల్లో నూపూర్ బోరా గౌహతి ఇంటి నుంచి 92 లక్షల నగదు, 1 కోటి విలువైన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. బార్పేటలోని ఆమె అద్దె ఇంట్లో మరో 10 లక్షలు దొరికాయి. అంతేకాదు, బార్పేటలో ఆమెకు సహాయకుడైన లాట్ మండల్ సురజిత్ డేకా ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అతడు భూ కుంభకోణాల్లో భాగమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ నుపుర్ బోరాపై ఒక్క కేసే కాదు, ఇంకా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ దర్యాప్తులో మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజాసేవ చేయాల్సిన అధికారి తన పదవిని ప్రజల సంక్షేమం కోసం వాడుకోవాలి. కానీ అదే పదవిని సొంత లాభం కోసం వాడుకుంటే నుపుర్ బోరా కేసు కేవలం ఒక అధికారిని అవినీతి కథ కాదు, పరిపాలనలో దాగిన మాఫియాకు అద్దం పట్టిన ఘట్టం. ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడాలి. ఇదే చివరిది కావాలి.